ओम भद्रगंधिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं ओम पुण्यगंधायै नमः। ओम ऐं ह्रीं श्रीं ओम शुभगंगायै नमः। ओम ऐं ह्रीं श्रीं ओम प्रसादाय मुक्ति नमः। ओम ऐं ह्रीं श्रीं ओम प्रभायै नमः। ओम ऐं ह्रीं श्रीं चंद्रवदनायै नमः। ओम ऐं ह्रीं श्रीं ओम चंद्रायै नमः। ओम ऐं ह्रीं श्रीं ओम चंद्रसहोदर्यै नमः। ओम ऐं ह्रीं श्रीं ओम चतुर्भुजाय नमः। ओम ऐं ह्रीं श्रीं ओम चंद्ररूपाय नमः। ओम ऐं ह्रीं श्रीं ओम इंद्राय नमः। ओम ऐं ह्रीं श्रीं बिंदुशीतलाय नमः। ओम ऐं ह्रीं ओम श्रीं भद्रादिन्ये नमः। ओम ऐं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा। ह्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ओम श्रीं ह्रीं श्रीं श्री महाविष्णवे नमः स्वाहा। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा। ह्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ह्रीं ह्रीं श्रीं श्री महाविष्णवे नमः स्वाहा। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा। ह्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ह्रीं ह्रीं श्रीं श्री महाविष्णवे नमः स्वाहा। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा। ह्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ह्रीं ह्रीं श्रीं श्री महाविष्णवे नमः स्वाहा। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा। ह्रीं ह्रीं श्रीं कमले కమలాలు పడేటువంటి ప్రతి పూర్వమే నశించిపోతాయి అని శాస్త్రం చెబుతోంది. చండీ పారాయణ చేసిన, చండీ ధ్యాన శ్లోకాలు పఠించిన, చండీ హోమాన్ని విన్నా చూసినా చేసినా కూడా సమస్తమైనటువంటి గ్రహ దోషాలు శత్రు దోషాలు తొలగిపోతాయి. అటువంటి మహా చండికారి అవతారంలో ఈ రోజు మన లలితా పరమేశ్వరికి ఇవ్వబడింది. ఈ రోజు పీఠం మీద కూర్చున్నటువంటి దంపతులు మానేపల్లి వెంకటప్రసాద్ గుప్త గారి దంపతులు, మరి బోదరపల్లి రాజేశ్వరరావు గుప్త గారి దంపతులు, అలాగే కొండగంటి రత్నకుమార్ గారి దంపతులు ఈ రోజు ఉదయం నుంచి పూజాధికారుల్లో పాల్గొని అమ్మవారి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. ఈ రోజు ఉదయం 8:30 నుండి కూడా కార్యక్రమాలు వివిధంగా జరుగుతున్నాయి. ఉదయం 8:30కి ఆలయ ప్రదక్షిణతో ఈ పూజాధికారులు ప్రారంభమయ్యాయి. ఆ తదుపరి అమ్మవారి మూలవిరాటికి అర్చన, ఆ తదుపరి ఇక్కడ జంటలను కూర్చోబెట్టి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, దంపతులు పీటల మీద కూర్చున్నటువంటి వారికి రక్షా కంకణ ధారణ, అమ్మవారి స్వరూపమైనటువంటి ఆ రక్షణ చేతి కట్టి ఆ తదుపరి పూజాధికారులు వచ్చాము. తర్వాత పంచగవ్య ప్రాసనము, గోవు సర్వదేవతా స్వరూపం కాబట్టి ఆ గోవు నుంచి ఉద్భవించేటువంటి 5 అమృతాలను భక్తులందరికీ కూడా మంత్రానుష్ఠాన పూర్వకంగా వాటిని కూడా కలిపి రంగరించి ఆ తీర్థాన్ని అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పంచగవ్య ప్రాసనానంతరం శ్రీ సూక్త సంపుటి విధానంగా అమ్మవారికి షోడశనామార్చన, సహస్ర లలితా కుంకుమార్చన కార్యక్రమం కూడా జరిగింది. అక్కడికి మధ్యాహ్నం 11:30-12 గంటలకి ఉదయం కార్యక్రమాలు ముగిశాయి. మరలా సాయంత్రం 6 గంటలకి పీఠల మీద కూర్చుని అమ్మవారి ఈ రోజు అవతారమైనటువంటి మహాచండీ అవతారం, ఆ చండీ అమ్మవారి యొక్క అష్టోత్తర బీజాక్షర సంపుటీకృత అష్టోత్తర కుంకుమ పూజ, ఆ తదుపరి అమ్మవారికి కమలహోమం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ 11 రోజుల పాటు కూడా సాయంత్రం అమ్మవారి కమలహోమం జరుగుతూ ఉంటుంది. ఈ కమలహోమంలో ప్రధానంగా గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, దక్షిణామూర్తి హోమము, వాస్తు హోమము, సరస్వతి హోమము, ఆ తర్వాత విశేషమైనటువంటి కమల హోమం, కలవ పువ్వులు, తేనె, ఎర్ర గులాబీలు ఇవన్నీ కూడా కలిపి సుమారుగా 150 నుంచి 200 సార్లు అష్టోత్తరం పైన 108 అంటే అష్టోత్తర హోమము, వాటి పైనే ఇక్కడ చక్కగా ప్రధానమైనటువంటి కమల హోమం జరిగింది. ఆ తదుపరి నవగ్రహ హోమము, మృత్యుంజయ హోమము, నరవేష హోమము ఇత్యాది హోమాలను కూడా ముగించుకొని చివరిగా పూర్ణాహుతి చేసుకుని
మళ్ళా ఉత్సవమూర్తి దగ్గరికి వచ్చి దర్బారు సేవ, చతుర్వేద షష్ఠి, అమ్మవారికి గుగ్గిలం ధూపం చక్కగా ఇవన్నీ కూడా జరిపి ఆ తదుపరి మూల విరాటమైనటువంటి అమ్మవారి లలితామూర్తికి పీఠ మీద కూర్చున్నటువంటి దంపతుల చేతుల మీదుగా నవవిధ హారతులు, ఆ తదుపరి అమ్మవారి చక్క తీర్థప్రసాద వినియోగము, పీఠ మీద కూర్చున్నటువంటి దంపతులందరికీ కూడా పండితోత్తముల చేత వేద ఆశీర్వచన. అది అయిన తర్వాత కమిటీ వారు శ్రీ వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం వారు పీఠ మీద కూర్చొని చక్కగా పూజాధికారులు నిర్వర్తించినందుకు గాను ఆ కమిటీ పెద్దలందరూ కూడా కలిసి పీఠ మీద కూర్చున్నటువంటి దంపతులకు అమ్మవారి శేష వస్త్రాల బహుకరణ, ఆ తర్వాత ప్రసాద వినియోగం. ఇది ప్రతిరోజు కూడా జరిగేటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణం జరగక ముందు 3 సంవత్సరాలు ఇక్కడ అమ్మవారి ఉత్సవమూర్తులు పెట్టి శరన్నవరాత్రులు జరిగేవి. ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత ఇది 5వ సంవత్సరం పంచమ వార్షికోత్సవంగా అమ్మవారి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ చోట అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా జరుగుతున్నాయని అనేక మంది భక్తులు వచ్చి మాకు విశ్వసనీయంగా తెలియజేస్తూ ఉన్నారు. అందరికీ కూడా లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఈ పేట మీద కూర్చున్నటువంటి దంపతులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య సంపత్తులు కలిగి ప్రతి సంవత్సరం కూడా అమ్మ సేవలో పాల్గొని ధరించాలని మనసావాచ కర్మ దీవిస్తూ సర్వే జనా శుచిలో భవంతు. థ్యాంక్ యూ అండి. వేద అమృతేనామృతాన్ పురీం భాగదేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణో వై సర్వా దేవతాః యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి. పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్తమమాల్భవతి సర్వస్యాప్యై సర్వస్య విద్యై సర్వమేవ వేదాప్నోతి సర్వం జయతి. మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. గుణం వేద్వా మధుచారుకవ్యం పిదేవ పుత్రమభిరక్షతాధిపో. ఓం ఓషధయః సగం సగం ఓషధయః సం